హాయ్ హలో ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీకి కానీ దోశలకు కానీ సింపుల్గా నేను చేసే చట్నీ చూడండి. దీనికి పచ్చిమిరకాయలు అవసరం లేదండి. అది ఎలా చేయాలో ఈ చనా పలుకుల చట్నీ నేను చెప్తాను. ముందుగా చనా పలుకులు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అదేనండి, దోరగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన లేకుండా. ఇలా చనా పలుకుల్ని ఫ్రై చేసుకొని అందులోని కొంచెం ఒక 2 స్పూన్లు కారం అండి. ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు వేయట్లేదు కదా! అందుకు నేను కారం వేస్తున్నాను. 2 స్పూన్ల కారం, ఒక చిన్న చింతపండు, నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. చల్లారనివ్వాలి. మళ్ళీ కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆ కళాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని నేను 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది తాలింపుకి కాదండి. మీరు తాలింపు కొనుక్కోవచ్చు. నేను తాలింపు కొంచెం ఇందులోనే నేను కొంచెం మిగులుస్తాను చూడండి. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇది బాగా దోరగా వేపాలి. వేపేసిన తర్వాత ఇది కూడా ఆపేయాలండి. ఇప్పుడు ఇది ఆపేసిన తర్వాత ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న ఈ చనా పలుకుల మిశ్రమాన్ని మిక్సీలో వేసుకోవాలి. చనా పలుకులు, చింతపండు, ఆల్రెడీ కారం కూడా కలిపాం కదండి. ఇవి వేసుకొని ఇప్పుడు ఈ పోపు ఉంది కదండి, ఈ పోపుని కూడా ఒక 3 స్పూన్ల పోపుని కూడా మనం వేసుకోవాలి. తగ్గింది కొంచెం ఉంచుకోవాలి. ఎందుకంటే పైన మనం చట్నీ చేశాక అది వేసుకోవటానికి. ఇప్పుడు మిక్సీ చేసిన తర్వాత అందులో ఒక 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని కొంచెం సరిపోయినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా అయిపోయింది కదండీ! నేను ఇందాకల వేపింది కొంచెం ఉంది కదా తాలింపుది, అది వేసానండి. అంతేనండి, చూసారా? చాలా సింపుల్‌గా, ఈజీగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అవసరం లేకుండానే ఈ చెనా పలుకులు చట్నీ చేశానండి. దోసలతో గానీ, ఇడ్లీలతో గానీ ఈ చట్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.